నమస్తే అండి, నేను మీ కార్తీక్. ఇప్పుడు మన రాష్ట్రపతి అవార్డు గ్రహీత అయిన మంచాల పారమ్మ గారితో ఉన్నాం. ఇప్పుడు ఆవిడ మనకి పారమ్మ కొండ గల విశిష్టత, కొన్ని ఎవరికి తెలియని రహస్యాలు ఆవిడతో చర్చిద్దాం. అమ్మ నమస్తే. నమస్తే. అదే ఇక్కడ మనకి సాలూరు నియోజకవర్గంలో పారమ్మ కొండ అనేది చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం. ఆ దేవాలయం గురించి మీరు కొన్ని రహస్యాలు మీకు తెలుసని విన్నాం, చెప్తారా? చెప్తాను బాబు. చెప్పండి అమ్మా. అంటే అప్పుడు మాకు పూర్వీకులు అది మా ఎస్టీ దేవత అనేవారు. ఆ తల్లి చాలా స్వచ్ఛమైనది. మాకు మరి తెలియక ఎస్టీలకి ఆకులు ఉంటే ఆకులు వండి పడేయడం, దుంపలు వండితే దుంపలు పడేయడం అవే చేసేవారు. అలాగా ఇప్పుడు చాలా రోజులు బట్టి మా చిన్నతనం నుంచి అంతగా ఏతరలేదు బాబు. శివరాత్రి వస్తే 1-2 రోజుల్లోనూ యాత్ర చేయడం, అలాగా ఉండడం, అలాగా కొన్ని కోరికలు కోరుకుండడం వల్ల వాళ్ళ కోరికలు ఆ తల్లి తీర్చడం. కొన్ని కళ్యాణ మండపములు, తర్వాత కొన్ని విగ్రహాలు కట్టారు. ఇప్పుడు అప్పుడుకి ఇప్పుడుకి కొద్దిగా అభివృద్ధి అయ్యింది కొండ బాగానే. ఆ చివరైతే చివరిలో నా తల్లి ఉంది. రాష్ట్రంలోను మన రాష్ట్రంలో లేని తీరు అక్కడ 36 చేతులతో ఆ తల్లి విలవెలిచింది. 36 చేతులతోటి. అయితే దానికి మరాఠీ వాళ్ళు వచ్చి, మా పూర్వీకులు చెప్పారు, అప్పుడు మా పెద్దమ్మ ఉండేది, అప్పుడు మరాఠీ వాళ్ళు వచ్చి ఆ తల్లిని తవ్వేసి తీసుకెళ్తామని వచ్చారట. వస్తే తవ్వితే ఇలాగ విగ్రహం బద్దలయ్యి ఉంది. వాళ్ళు ఎప్పుడైతే అక్కడ చెయ్యేసారో అప్పుడు అక్కడే రక్తపు లబ్బాలు కక్కేసి చచ్చిపోండట. అప్పటి నుంచి ఆ తల్లిని కదిలించట్లేదు. అలా కొన్నాళ్ళు పోగా హరిపి సింగ్ కలెక్టర్ గారు వచ్చారు బాబా. ఆ తల్లిని ఆ చివరలో 36 చేతులతో ఉందంటున్నారు కాబట్టి నేను చూడాలి పారమ్మ అనేసి అన్నారు. అయితే అలాగే అప్పటికి నేను జడ్పీటీసీని అన్నమాట. అది తీసుకెళ్తాను రండి బాబు, ఎక్కగలరు ఎక్కలేరు అంతే. ఎక్కిపోతామమ్మ పర్వాలేదు. మొత్తం అవి 5,000 మెట్లు. 5,000 మెట్లు కలెక్టర్ గారు ఎక్కారు. కలెక్టర్ గారు ఎక్కారు, బొంజిదేవి ఎక్కారు, కలెక్టర్ గారు భార్య ఎక్కింది, ఎమ్మెల్యే గారు భార్య ఎక్కారు. 4గురికి ఏకం తీసుకెళ్తే కొన్ని పలహారాలు ఆహారం అవంతా పట్టుకొని ఎక్కాము. ఎక్కితే అక్కడికి వెళ్ళాక ఆ తల్లికి ముందు శుద్ధి చెయ్యాలమ్మా అన్నారు. పంచదారతోటి కడిగాను, పన్నీరు, పాలు, పెరుగుతోటి అవన్నీ నా చేతే కడిగించారు. కడిగించితే ఆ తల్లి మెరుపు చూడలేకపోయాము, అంత బంగారం తేజస్సు రూపంగా వచ్చింది అన్నమాట. అయితే అక్కడే వండించారు కర్రల పొయ్యితోటి, ప్రసాదాలు గట్టా తయారు చేసి నా చేతుల మీదుగా అక్కడ పెట్టించారు. పెట్టించితే అక్కడ నిజంగా అదొకటి మర్చిపోయాను బాబు. ఎప్పుడైతే అన్ని తయారు చేశారో ఆ జడ్జపీశ్వరరావు ఉన్నారు, అతను ఆ తల్లికి పిలుస్తారట పార్వతీదేవి. అలాగా అతను దీంతో అతను ఏదో పూజ చేసి పిలిచారు. నా ఒంటి మీదకి వచ్చేసింది ఆ తల్లి. వచ్చేసి పూనకంలాగా అయిపోయాను అన్నమాట. వచ్చి వాళ్ళు అడిగారట నన్ను, ఏటమ్మా మా వల్ల తప్పు ఒప్పులు ఉన్నాయా, బాగా చేసామా లేదా, ఒక చుట్టూ నీ నోటితో తింటామని పిలిచాం తల్లి అనేసి. అంటే నేను అదొక ఏకముగా గుగ్గులేం చామరాన్ని పెట్టి పిలిచారు కదా, అదొక అహంకారంగా అయిపోయాను. అయిపోయి ఏటేటో చెప్పానట. మరి తల్లి వచ్చింది, ఆ పూనకం వచ్చింది. ఆ తల్లి చేత చెప్పించారు. మరి ఏటేటి చెప్పారో నాకైతే మరి తెలివి వచ్చిన తర్వాత నాకు తెలీదు. ఆవిడ పండుగ చేసినాము చుంకురు మా చుంక మిచ్చిపోరా చుంకురు అని పండుగ కిటికి పండుగ, అలాంటి పాటలన్నీ అన్నమాట. ఇప్పుడు తెలీదు బాబు. తీర్థను లంజెల్లాలా మీరు నేర్చుకుంటే కదా వస్తాయి. అలాగా ఎస్టీలు కానట్టు పోతున్నారు. రాను ఇప్పుడు మాత్రం ముద్యగలిగితే భాషనే ఉండాలి, ఆ పాటలు ఉండాలి. అలాంటివన్నీ నేర్చుకుంటే మనం